ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ముందు పక్కవాళ్ల గురించి ఆలోచించే గొప్ప నేచర్ ఉన్న వ్యక్తి. కాబట్టి మీరు అనవసరంగా టెన్షన్ పడి ఇక్కడికి వచ్చి గొడవ చేయడం వల్ల మీకే నష్టం జరుగుతుంది. పల్లవి ఇంకా బాధపడుతుంది. ఇక్కడ అందరూ పల్లవిని బాగా చూసుకుంటున్నారు. మీరు వరి అవ్వకండి. చూడండి, వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగితే మీరింటికొచ్చి చరణ్ని కాని మమ్మల్ని కాని నిలదీసినట్టు మాట్లాడొద్దు. ఇంకొకసారి ఇలా జరిగితే బాగోదు. ఎవరు లేని దారుల్లో ఏకాకై జ్ఞాపకాలే గుచ్చుతుంటే గుండెలో బాకై నావారు ఏరని తలచి మనసున పయనమైతివి ఇంటికి విధిరాత తప్పని బతుకు మలుపున తరలిపోతివి ఇంటికి. ఈ కాలమాడే ఆట ఎదిరా నిన్ను దూరం చేసరా నీ సొంతమైన బంధమిప్పుడు దూరమాగి చూసెరా. మనిషికి మనిషికి నడుమన ఏమున్నది చివరికి ఎవరికి ఎవరనే మాయే అది. చరణ్, నేను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేశానని నువ్వు మనసులో పెట్టుకున్నావా? ఈగోకి వెళ్తున్నావా? ఎస్. ఏ నువ్వు బ్లాక్మెయిల్ చేసి నన్ను ఏడిపించలేదా? నేను ఎంత బాధపడుంటానో నీకు కూడా తెలియాలి కదా. అలాగని నా మీద కోపంతో నీ భార్య మీద శాడిజం చూపిస్తావా? హలో, నేనేం శాడిజం చూపించలేదు. నువ్వు శాడిజం చూపించావు. రెస్టారెంట్లో భార్యని వదిలిపెట్టేసి వచ్చావు. అది కేవలం నా మీద కోపంతోనే. కానీ నా మేనకోడలు ఏమన్నదో విన్నావు కదా. ఆయన నన్ను వదిలేసి రాలేదు, నేనే వాష్రూమ్కి వెళ్తే చూసుకోలేదేమో అని కవర్ చేసి మాట్లాడింది. అందరి ముందు అబద్ధం చెప్పి నీ పరువు కాపాడింది. అలా కాకుండా నిజం చెప్పి నేను నిందిస్తే నీ ఇంట్లో నీ వాళ్ళ ముందు నీ పరువు ఏమయ్యేది? కానీ చెయ్యలేదు. ఎందుకంటే భర్త విలువే తనకు ముఖ్యం. అది తన సంస్కారం. కానీ నువ్వు నా మేనకోడల్ని నా మీద కోపంతో ఏడిపించావు. అది నీ కుసంస్కారం. చూడు, నువ్వు ఏం చేసినా ఎన్ని చేసినా నా మేనకోడలికి భరించే శక్తి ఉంది. అలాగని చెప్పి నువ్వు ఇలాంటి పనులు రిపీట్ చేస్తే నేను చేయాల్సింది నేను చేస్తాను. చూడు చరణ్, నీ ఇల్లు, నీ ఆఫీస్, నీ బిజినెస్ ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి. నేను తలుచుకుంటే ఏం చేస్తానో కూడా నీకు బాగా తెలుసు. గుర్తుపెట్టుకో.
వంజాక్షి గారు, చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మంచి ముహూర్తం ఉందన్నారు. శోభనానికి ఏర్పాట్లు చేద్దాం. అబ్బాయిని అమ్మాయిని తీసుకెళ్ళడానికి నేను మళ్ళీ వస్తాను. అలాగే బాబు. మళ్ళీ వస్తాను. ఇష్టం లేని పెళ్లి కదా, అందుకే చరణ్ ఇలా చేస్తున్నాడు. వాణ్ణి నువ్వు మార్చుకుంటావన్న నమ్మకం నాకుందమ్మా పల్లవి. చూడు చరణ్, నీ ఇల్లు, నీ ఆఫీస్, నీ బిజినెస్ ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి. ఎందుకండి అబద్ధాలు చెప్పారు? ఏంటి, నీకు మీ మావయ్యకి నేను అబద్ధాలు చెప్పేవాళ్ళ కనిపిస్తున్నానా? అవును, మీరు తిరిగి రెస్టారెంట్కి రాలేదు. ఫోన్ మాట్లాడి వస్తానన్న మీరు ఇంకా లోపలికి రాలేదు. నువ్వు కూడా మీ మావయ్యలా మాట్లాడుకో. మా మావయ్యలా మాట్లాడడం ఏంటి? మీరు నిజం చెప్పండి, తిరిగి వచ్చారా? నిజం తెలిస్తే గొడవ పెద్దదవుతుందని, అందుకే మీరొచ్చారని మా మావయ్య దగ్గర మీ గౌరవం కాపాడాను. ఏంటి పెద్ద బిల్డప్లు ఇస్తున్నారు నువ్వు మీ మావయ్య? అవును, వదిలేసి వచ్చేశాను. ఇప్పుడేంటి? మీ మావయ్య ఏమైనా పెద్ద పుడింగా కూడా తీసుకొని వచ్చావు? కొడతాడా? కొట్టమని చెప్పు. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. సరే, ఒక్కసారి ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వలేదు, ఇంకో 2 టైమ్స్ చేస్తే కనెక్ట్ అవ్వకుండా ఉంటుందా? అవ్వలేదు కదా, అందుకే చేయలేదు. మరి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు? అందుకే మీరు ఖచ్చితంగా రాలేదని నాకు అర్థమైంది. చెప్పాను కదా, ఫోన్ ఛార్జింగ్ లెక్క స్విచ్ ఆఫ్ అయిపోయిందని. నిజమేంటో మీకే తెలియాలి. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? లేకపోతే ఏంటండి? నా చేతిలో ఒక్క రూపాయి లేదు, హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళలేదు. మీరు రమ్మనగానే వచ్చేశాను. అక్కడ వెయిటర్ వచ్చి బిల్లు కడతారా లేక బయటికి పోతారా అంటుంటే పిచ్చిదాన్లా మీకోసమే ఎదురు చూశాను. మీరన్నారు కదా, కూడా మీ మావయ్యని తీసుకొచ్చావా గొడవకి అని. అప్పుడు అనుకోకుండా వచ్చిన మా మావయ్యే నన్ను చూసి బిల్లు కట్టి ఇంటికి తీసుకొచ్చారు. ఏమో, నువ్వే కాల్ చేసి రమ్మన్నావేమో అనుకున్నాను. ఏమని ఫోన్ చేసి రమ్మంటాను? నా మొగుడు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, వచ్చి మీరు తీసుకెళ్ళండి అని మిమ్మల్ని తక్కువ చేయమంటారా? సమాధానం సర్ది చెప్తే సరిపోదండి. నిజమేంటో మన మనసుకి తెలియాలి. ఎందుకిలా చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. అది కాదు పల్లవి, నేను కాల్ మాట్లాడి లోపలికి వస్తుంటే ఫ్రెండ్కి హెల్త్ సీరియస్ అని తెలిసింది. ఆ టెన్షన్లో పడి నేను మర్చిపోయాను. ఈలోపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మరి మీ ఫ్రెండ్ హెల్త్ ఓకేనా? పర్వాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్. పోనీలేండి, ఇంకెప్పుడు ఇలా మర్చిపోకండి. చాలా కంగారు పడ్డాను. సరే పల్లవి, మళ్ళీ ఇలా జరగదు, నన్ను నమ్ము. పల్లవి, నేనెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను.
అసలు ముందే స్పెట్స్ తీసేయాలి. అన్నిటికీ అడ్డే. అసలే ఫస్ట్ నైట్. ఓవర్గా వద్దనుషా. అసలు ఎందుకు ఇవన్నీ? ఒసై పిచ్చి మొద్దు, ఇప్పటి వరకు ఏం చేసినా నీకోసమే. పెళ్ళయ్యాక మొగుడి కోసం కూడా కొన్ని అలవాటు చేసుకోవాలి. అబ్బో, పెద్ద అన్నీ తెలిసినట్టు. పల్లవి, నువ్వింకా ఈ సోడా బుడ్డి స్పెట్స్ వాడుతూ నీ బ్రెయిన్ కూడా కలర్ సోడా రోజుల్లోనే ఉండిపోయింది. కాక్టైల్ రోజుల్లోకి రా పల్లవి. కాక్టైలా? అదేంటి కాకి తోకలాగా? అది కాకి ఈక కాదు, కుక్క తోక కాదు, డ్రింక్. మంచిది. అందుకే మోడ్రన్ గా మారు, బావగారిని అట్రాక్ట్ చేయమని చెప్పాను. చెప్పావులే పెద్ద. అందమనేది మేకప్ తోనో మోడ్రన్ గా ఉంటేనో రాదు, మనసుకి నచ్చాలి. పల్లవి, నువ్వు ఆటో వెనకాల రాసే కొటేషన్లు మానేవే ప్లీజ్. బావగారు పారిపోతారు. అవును, ఇంతకీ బావగారు ఎక్కడా? కనిపించరేంటి? తెలుసు కదా మొహమాటం ఎక్కువ అని. ఎక్కడో ఉండే ఉంటారు. కనపడగానే నా బ్రెయిన్ తినకుండా ఉంటే చాలు. అవును పల్లవి, మొన్న అంత కంగారు పడదని చెప్పానా? వాళ్ళేదో బ్రదర్స్ మాట్లాడుకుంటూ ఉంటే కాఫీ ఇస్తూ విని నిన్ననుకున్నావు. చెప్తే వినకుండా సీరియస్ అయిపోయావు. ఏమోనే, ఆ మాటలు వినేసరికి ఒక్కసారిగా తట్టుకోలేకపోయాను. చాలా బాధ అనిపించింది. పల్లవి, నువ్విక్కడ రెడీ అవుతూ కూర్చున్నావు. నీ మొగుడిక్కడే కనిపించడు. అలా కనిపించి ఇలా మాయమైపోయాడు. క్వశ్చన్ బ్యాంక్ వచ్చిందండి. నోరు ముయ్యవే గాడిదా. ఇందాకెప్పుడో రాగానే మొహం చూపించి వెళ్ళిపోయాడు. మళ్ళీ కనపడ్డే. అసలెందుకొస్తాడో ఎందుకు వెళ్తాడో అస్సలు అర్థం కాదేంటే. అమ్మమ్మ, వస్తారులే. అమ్మాయిలకేనా సిగ్గు? ఫస్ట్ నైట్ అంటే ఆ అబ్బాయిలకు కూడా సిగ్గు మొహమాటాలుంటాయి. ఏమి అనూష, నువ్వు ప్రతి ప్రశ్నకి సమాధానం రెడీ పెట్టుకుని ఉంటావా? అక్కడ మీ మావయ్య అబ్బాయి ఎక్కడని కంగారు పడుతున్నాడు. వస్తారని చెప్పమ్మమ్మా. ఏంటో, శోభనం కొడుకు పెళ్ళాన్ని చూసి సిగ్గుపడకుండా ఎక్కడో సిగ్గుపడ్డమేంటి? మనల్ని ఇక్కడ కంగారు పెట్టడమేంటి? సరే కానివ్వండి. అమ్మమ్మ కంగారు నీకు తెలుసు కదా పల్లవి, నువ్వేం పట్టించుకోకు. ఏంటి పల్లవి ఆలోచిస్తున్నావు? ఫస్ట్ నైట్ గురించి కంగారు పడుతున్నావా? టెన్షన్ ఏం పడకు, కూల్గా ఉండు. ముందు నువ్వేం అడ్వాన్స్ అవ్వకు. ఎవరు అడ్వాన్స్ గా మూవ్ అవ్వాలో వాళ్ళైతేనే బాగుంటుంది. ఉస్సే అనుష, పెళ్ళైన దాన్ని నేనే మూసుకు కూర్చుంటే ఏదో నాకంటే ముందే పెళ్ళైనట్టు మాట్లాడుతున్నావు. పెళ్ళై 4 పిల్లలెక్కనట్టు వాగుతున్నావు. ఓసే పిచ్చక్క, ఇది జనరల్ నాలెడ్జ్ లాగా బెడ్రూమ్ నాలెడ్జ్ అన్నమాట. మొగుడు మాట వినాలన్నా, చెప్పినట్టు పడుండాలన్నా ఫస్ట్ నైట్ లోనే కీ వాళ్ళకి. ఈరోజు కరెక్ట్ గా కీ ఇచ్చి లాక్ చేసావనుకో, జీవితాంతం చుట్టూ తిరుగుతారు. పక్కకి చూడమన్నా చూడరు. అమ్మ తల్లి, ఆ లాకులు కీలు నీకొచ్చే మొగుడు దగ్గర ట్రై చేయి. నన్ను వదిలేవే. సరే సరే, బావగారి కర్మ. ఆ అవస్థలేవో బావగారే పడతారు. ఏయ్ నిన్ను! చరణ్ ఏంటి బయటికి వెళ్ళి ఇంకా రాలేదు? రెస్టారెంట్ విషయంలో మావయ్య గొడవ పడ్డారని హర్ట్ అయ్యాడా?
గంటల క్రితం భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. ఆయనేమో ఆర్డర్ చేశారు. మేడం తింటూ ఉండగా మధ్యలో ఆయన వెళ్ళిపోయారు. 2 గంటలు దాటిపోతుంది సార్. ఇప్పటి వరకు ఆయన అడ్రస్సే లేడు సార్. మావయ్య, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన రెస్టారెంట్లో భోంచేస్తూ చేస్తూ ఉండమన్నారు, తిరిగి వచ్చారు. మళ్ళీ ఏదో కాల్ వస్తే మీరు వెళ్ళి మాట్లాడండి, పర్లేదని నేను చెప్పాను. అయినా భార్యాభర్తల మధ్య 100 ఉంటాయి. మీరెందుకు సీరియస్ అవుతున్నారు? ముందు మీరు ఇంటికి వెళ్ళండి. ఏంటి అల్లుడు, ఫస్ట్ నైట్ పెట్టుకుని డ్రింక్ చేయడం ఏంటి? ఫస్ట్ నైట్ కాబట్టి డ్రింక్ చేస్తున్నాను మామా. 4 ఇంగ్లీష్ సీన్లు చూసి నువ్వు ఇంటికెళ్ళు, అన్నీ అవే సర్దుకుంటాయి. ఏంటి మామా, టెంప్ట్ అయ్యే వాళ్ళ కనిపిస్తున్నానా? చరణ్ ఇక్కడ బెండ్ అవ్వడు. అల్లుడు, పెళ్ళి అవ్వడం అంటేనే బెండ్ తీయడానికి పెళ్ళాం వచ్చినట్టు, ఇంక తప్పించుకోలేవు. కాముగా వెళ్ళి శోభనం చేసుకో. ఏం మాట్లాడుతున్నావు మామా? ప్రేమించిన దాన్ని పక్కన పెట్టుకొని ఇష్టం లేదంతా ఫస్ట్ నైట్ ఏంటి మామా? చస్తే జరగదు. ఇలాగే అన్నావు, పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు అలాగే అంటున్నావు, శోభనం కూడా అయిపోద్ది. తర్వాత ఏమో అల్లుడు, పిల్లలు, వాళ్ళ చదువులు, కాన్వెంట్ ఫీజులు, ప్రోగ్రెస్ కార్డులు, ఇదే అల్లుడు జీవితం. మామా ఇక ఆపుతావా? జరిగేది అదే అల్లుడు. కాకపోతే పిల్లలు పుట్టాక ఓ బెనిఫిట్ ఉంది. ఏంటిది మామా? కూతురు పుడితే అనూష అని పేరు పెట్టుకో. అమర ప్రేమికుడివి కదా, అంతకుమించి ఏమీ చేయలేవు. మావా నువ్వు మాటలతో చంపేస్తున్నావు మావా. అనూషని మర్చిపోలేకపోతున్నాను మావా. ఇక్కడ ముద్ర పడిపోయింది మామా. లేకపోతే ఏంటల్లుడు, అనూష వాడెవడన్నా ప్రేమిస్తుంటే నువ్వు ఇంకా ఫీల్ అవుతావేంటి? తీసుకోలేకపోతున్నాను మామా. అనుష రూపం, ఆ జ్ఞాపకాలు చెదరడం కష్టం. మరి అక్కడ నీ వైఫ్ వెయిటింగ్ అల్లుడు, నీకేమో ఇక్కడ లవ్ ఫీలింగు. మామా ఏదో ఒకటి చెప్పమ్మా. ఆల్ ది బెస్ట్ అల్లుడు. నేను దించేసి ఇంక నేను వెళ్తాను. ఉండు మామా, ఐడియా చెప్పంటే ఆల్ ది బెస్ట్ చెప్తావేంటి? చెప్పాక మామా మామా బ్యాంక్ మేనేజర్ కాల్ మామా. గుడ్ మార్నింగ్ మేనేజర్ బాబాయ్. చరణ్, డ్రింక్ చేసావా? లేదే, మందు కొట్టాను బాబాయ్. అదేంటి చరణ్, ఈరోజు నీ ఫస్ట్ నైట్. ముహూర్తాలు పెట్టాను తెలుసు కదా, రా చరణ్. ఓ అయితే ఏం చేద్దాం? ఓ పని చేయి బాబాయ్, అనూష, పల్లవి ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కలిపి ఓ మీటింగ్ పెట్టు. నేనొచ్చి జాయిన్ అయ్యి అందరి ముందు నిజం కక్కేస్తాను. నువ్వు మీ అక్క మీరు మనసు పడ్డ ప్రేమల్ని దక్కించుకున్నారు. నా ప్రేమ విషయం వచ్చేసరికి వేదాంతం మాట్లాడుతున్నావా? ఏంటి అలా చూస్తున్నావు అనుష? ఓ
మీ అక్క చదవాలనుకుని నువ్వు రాసి పెట్టిన లెటరు నేనే చదివేశా.